మహబూబ్ నగర్లో కూల్చివేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారంలో అసలు కోణం బయటపడింది. బీఆర్ఎస్ నాయకులు నకిలీ పట్టాలు సృష్టించి పేదలకు లక్షల రూపాయలకు ఫ్లాట్లు కట్టబెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు గత సర్కార్లో పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని క్రిస్టియన్పల్లి ఆదర్శ నగర్లో సర్వే నెంబర్ 523లో ఇళ్ల కూల్చివేతలపై పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ భూమిలో ఇండ్ల నిర్మాణంపై మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. బీఆర్ఎస్ నాయకులే ప్రభుత్వ భూమికి సంబంధించి నకిలీ పట్టాలు తయారు చేసి పేదలకు అమ్మినట్లు గుర్తించారు. సర్వే నెంబర్ 523లో ఇటీవల సుమారు 80 ఇళ్లను తొలగించారు అధికారులు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. పేదల ఇళ్లు కూల్చి వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని స్థానిక బీఆర్ఎస్ నాయకులు అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు పోలీసులు. ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి సర్కార్ ల్యాండ్లో ప్లాట్లు వేసి ఒక్కో ప్లాట్ 2 నుంచి 3 లక్షల రూపాయలకు పేదలకు అమ్మినట్లు తేల్చారు. ఈ కేసులో A1 రాయుడు, A2 దేవా, A3 కౌన్సిలర్ రాణి భర్త రాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి నకిలీ పట్టాలు, అగ్రిమెంట్ కాపీలు, రెవెన్యూ అధికారుల ముద్ర, ప్రభుత్వ ముద్ర, BMW కార్ను సీజ్ చేశారు. ఆదర్శనగర్లో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల తొలగింపు, బీఆర్ఎస్ లీడర్ల అరెస్ట్ జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు మాటల యుద్ధం నడిచింది. పేదల ఇళ్లు కూల్చివేయడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ అతని సోదరుని కాంగ్రెస్ టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వంపై ఈ ఆరోపణలు తిప్పికొడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. 527 సర్వే నెంబర్ ఎప్పుడో కాదు, 2007 కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. కూలగొట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకునిగా మాజీ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ గారు అక్కడికి వెళ్ళి పాపం బీదవాళ్ళు అందరూ కూడా ఇల్లు కూలగొట్టడము ఎంతవరకు న్యాయము. ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మెల్యే ఇల్లు కూలగొడుతుంటే ఆపేది పోయి ఏమీ తెలియనట్టు ఆయన నాటకాలు ఆడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. కానీ మోసం చేసే వాళ్ళని అరికడితే మోసపోయే వాళ్ళు ఉండరు. కాబట్టి మేము చాలా స్పష్టంగా ఉన్నాం, క్లారిటీతో ఉన్నాం. ఇప్పుడు రాజకీయ నాయకుల జోక్యం ఇటువంటి దాంట్లో ఉండొద్దు అనేది మా పాలసీ, మా ఫిలాసఫీ. మేమే గుడిసెలు ఇప్పించి మళ్ళీ మేమే ధర్నాలు చేసే ప్రవృత్తి మాది కాదు. ఏది ఉన్నా స్పష్టంగా ప్రజలకు చెప్తాం. మేము చేసే పనిలో క్లారిటీ ఉంటుంది. మీడియా దృష్టికి ఏదైనా కబ్జాల దృష్టికి వస్తే మీరు నేరుగా MRO గారికి ఫిర్యాదు చేయండి. ప్రభుత్వం భూమిలో పట్టాలు ఇస్తామని మధ్యవర్తులు, దళారులు చెబితే ప్రజలు నమ్మొద్దన్నారు పోలీసులు. ఆదర్శ్ నగర్ సర్వే నెంబర్ 523లో ఎవరైనా దొంగ పట్టాల ద్వారా మోసపోయి ఉంటే పోలీస్ స్టేషన్లో సరైన ఆధారాలతో ఫిర్యాదు చేయాలన్నారు.